ఒకరికి కూడా దేవుని పేరిట హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని కృపను బట్టి సంవత్సరాలు గడుస్తున్న మన దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం. అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టి అనేక మందికి సువార్త వినిపింపజేయుటకు మొదటగా దేవుడు అటువంటి ఆలోచన కలుగజేసినందుకు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే అనేక మంది దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించుటకు ఇది దేవుని దూతలు వచ్చిపోయే స్థలముగా ఉండేలాగున దేవుని ఆశీర్వాదం మన చర్చి మీద ఉంటున్నందుకు దేవునికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్పెషల్ గెస్ట్గా శ్యామ్ దేవశ్వరి గారు మంచి వర్తమానాన్ని అందించారు. ఆ వర్తమానం యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే డిసెంబర్ 21 క్రిస్మస్ కాదు, ప్రతి దినము మనకి క్రిస్మస్ అనేది ఆయన చెప్పిన వర్తమానంలోని సారాంశం. మన హృదయం దేవుడితో ఎలా ఉన్నది అనే దాన్ని మనం ప్రతిదినము పరిశీలించుకోవాలి. ఎందుకంటే సాతాను గర్జించు సింహం వలె ఎవడు మింగుదునా అని వెతుకుచూ ఉంటుండగా వాడికి దొరకకుండా ఉండాలంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించాలి. ప్రతిదినము సంఘంలో ఉన్నవారు ఆత్మీయంగా పోషించబడుటకు దేవుడు వర్తమానాలు ప్రతిదినము నేర్చుకున్నటకు ఈ స్థలం ఉండలాగున దేవుడు కృప చూపిస్తున్నాడు. గతంలో జరిగిన సెమీ క్రిస్మస్ కానీ ఈ సంవత్సరం అంతటిలో ప్రతి ఆదివారం ఇక్కడ పూజ జరుగుతున్నది, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి. అలా నడిపించుటకు సంఘస్థుల సహకారం ఎంతో ఉంది. అందుకని సంఘస్థులు అందరికీ కూడా దేవుని పేరిట ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా కొత్త ఆత్మలు రావాలని ఎంతగానో ఆశపడి ప్రార్థిస్తున్నాం. చేతనైనంత వరకు దేవుడి కృపను బట్టి మీరు కూడా సువార్త ప్రకటించాలి. ఇక్కడ ఉన్న వ్యక్తి దైవజనుడు ఒక్కలే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే ఒక దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ దీపస్తంభం మీద పెడతానని చెప్పబడిన వాక్యం. నువ్వు వెలిగింపబడినట్లయితే వెలిగింపబడిన నీవు అనేక మందిని వెలిగించేలా ఉండాలన్నది బైబిల్లోని సారాంశం. నీవు ఇంకా వెలిగించబడుతున్న చీకట్లో ఉంటే వేరే వాడికి వెలుగు చూపించలేవు కదా. నువ్వు ఆత్మీయంగా వెలిగింపబడినట్లయితే అనేక మందిని వెలిగింపబడే ఒక జ్యోతిలాగా ఉండాలని ఈ స్థలం నిర్ణయించబడింది. కాబట్టి ఈ శబ్దయంత్రం ద్వారా కానీ లేదంటే ప్రతి ఒక్కరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి, రాబోయే దినాల్లో కూడా జరుగుతాయి. అనేక మందికి ఆత్మీయమైన ఆహారం ఇక్కడ పంచిపెట్టుచుండగా ఆహారం భుజించిన వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఇంకా అనేక మందిని ఎదుగులాగా మీ యొక్క సహకారం తెలియచేయాలని సంఘం తరఫున, అలాగనే ఎవరైతే దైవజనులు వస్తున్నారో వాళ్ళందరి తరఫున వేడుకుంటుంది ఒకటే, మీ హృదయాలు వెలిగించుకోండి, అనేక హృదయాలను వెలిగించండి. ఇచ్చిన మాటని దేవుడు దీవించును గాక. ఆమేన్.